హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు వినాయక చవితి అయిపోయిన థర్డ్ డే కదండి. సో ఈరోజు వచ్చేసి చాలా వినాయకులను వచ్చేసి నిమజ్జనం చేస్తూ ఉంటారు కదండి. సో గణపతి నిమజ్జనంకి వెళ్ళేటప్పుడైతే ఊరేగింపు అయితే జరుగుతుందండి. మనము ఊరంతా పల్లెలలో అయితే ఊరంతా ఊరేగింపు జరిగి నిమజ్జనానికి అయితే వెళ్తారు. ఇప్పుడు టౌన్స్లలో అలా అయితే మనకు చందా ఎక్కడెక్కడ కలెక్ట్ చేసి ఉంటారో ఆ వీధిలో వచ్చేసి మనకు ఊరేగింపు జరిగి తర్వాత అయితే నిమజ్జనానికి అయితే వెళ్తారండి. దగ్గరలో ఉన్న నదులకు కానీ చెరువులోకి కానీ అలా అయితే వెళ్తూ ఉంటాయి, కాలువలలో కానీ. సో అలా అయితే ప్రొద్దుటూరులో ఉన్న వైఎంఆర్ కాలనీలో వచ్చేసి ఈరోజు మార్నింగ్ వచ్చేసి నిమజ్జనానికి అయితే వెళ్తున్నారు. గణపతి బొప్ప మోరియా అంటూ, బై బై గణేష అంటూ, విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్ గణేష అంటూ కూడా అందరూ కూడా హ్యాపీ మూమెంట్స్తో రంగులు చల్లుకుంటూ మనకి డ్రమ్స్తో వచ్చేసి సెండ్ ఆఫ్ అయితే చెప్తున్నారండి. బై బై గణేష, గణపతి బొప్ప మోరియా అనేసి డ్రమ్స్తో కూడా మనకైతే చాలా బాగా అయితే డ్రమ్స్ వాయిస్తున్నారండి. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అందరు కూడా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి చూస్తూ ఉన్నారు. చాలా ఫెస్టివల్ మూడ్ అయితే మనకు వచ్చేసినట్లు అనిపిస్తుందండి. బట్ కొన్ని ఏరియాస్లో వచ్చేసి అన్ని గణపతులను కూడా ఒకే రోజు అయితే నిమజ్జనం చేస్తారు. బట్ కొన్ని ఏరియాలలో అయితే అది అమలు కాలేదు. బట్ కదిరిలో అయితే నేను లాస్ట్ ఇయర్ చూశాను. అన్ని గణపతులను కూడా ఒకే రోజు వాళ్ళకి గణపతులకి నెంబరింగ్ ఇచ్చేసి నెంబర్ వైజ్గా మనకి వచ్చేసి నిమజ్జనం అయితే జరుగుతుంది, అన్నీ కూడా ఒకే రోజు. బట్ ప్రొద్దుటూరులో అయితే నేను లాస్ట్ టైం ఇంతకుముందు చూసినప్పుడు అయితే అలా అయితే లేదండి. కొన్ని గణపతులు 9 days, కొన్ని గణపతులు 11 days, 21 days అలా కూడా పెడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి థర్డ్ డేనే మనకు వచ్చేసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఇలా డ్రమ్స్తో అలా ఊరేగింపు అయితే చేస్తున్నారు. నార్మల్గా అయితే డీజే పెట్టేవాళ్ళండి. బట్ రీసెంట్గా పోలీసు వాళ్ళు వచ్చేసి మనకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రమ్స్, జానపదాలు, చెక్క భజన మనకు అవి ఉంటాయి కదండి, కోలాటము, వాటితో మాత్రమే వినాయకుల దగ్గర సెలబ్రేషన్స్ అనేది జరపాలి అని అన్నారండి. సో అందుకోసం వచ్చేసి ఈసారి మనకు నిమజ్జనానికి ఊరేగింపు కూడా డ్రమ్స్తోనే చేస్తున్నారు. సో చూడండి, దేవుడు ఊరేగింపు జరిగేటప్పుడు చాలామంది వచ్చేసి ఊరేగింపు జరిగేటప్పుడు మనకు వాటర్ పోసి కొద్ది దూరం వరకు టెంకాయ, మనము పండ్లు, పూలు అవి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇస్తే కొద్ది మనకు ప్రసాదంలా కూడా ఇస్తారండి. చూడండి డ్రమ్స్ స్టెప్స్ కూడా ఎంత బాగా వేస్తున్నారో నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీ ఊరిలో నిమజ్జనం ఎలా జరిగింది, ఊరేగింపు ఎలా జరిగింది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న గణేష్ నిమజ్జనం ఊరేగింపు అండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.